నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన. వైసీపీ మహిళా నేతలు మాజీ ఎంపీ భరత్ పై ఫైర్. తెలుగు మహిళలు. వరే శ్రీనివాసరావుకి బరే కొండబాబు అభినందనలు. ఈవోల అక్రమాలపై విచారణ చేయాలని విజ్ఞప్తి. విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించడమే జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025ను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు స్థానిక ఎస్కేవిటి పాఠశాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. 2025 జాతీయ వినియోగదారుల దినోత్సవం ఇతివృత్తంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారంను ఎంపిక చేశారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇంగ్లీష్ వక్తృత్వ పోటీల్లో ప్రథమ బహుమతి పి తేజస్విని, ఎస్కేవిటి ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాజమహేంద్రవరం 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతి జె అవినాష్, జెడ్పిహెచ్ఎస్ పెద్దేవం 3,000 రూపాయలు, తృతీయ బహుమతి ఆర్ నవ్యశ్రీ లిటిల్ పారడైస్ స్కూల్ 2,000 రూపాయలు అందుకున్నారు. ప్రజల వినియోగమే ఉత్పత్తికి, ఉపాధికి, ప్రభుత్వ ఆదాయానికి పునాది. సో బాధ్యతమైన వినియోగదారుడు కొనుగోలు విషయంలో బిల్లులు తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చెందుతుంది. ఈ సందర్భంగా వినియోగదారులు బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవాల్సి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మనకు హక్కులు, మనం ఫస్ట్ మన రైట్స్ని ఎన్ఫోర్స్ చేసుకోవాలంటే మనకు తెలియాలి. మన రైట్స్ అన్నవి మనకు చట్టం ద్వారా ఏమేమి ఉన్నాయని ఒక వినియోగదారుడిగా మనకు తెలుసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఈ చట్టం ఏదైతే నేను చెప్పానో దాంట్లో ఒక వినియోగదారుడికి ఎలాంటి రైట్స్ ఉంటాయి. ఇందాక ఆర్డీఓ గారు కూడా 6 అంశాలు చెప్పారు. రైట్ టు బీ హర్డ్, రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అని ఇట్లా వివిధ అంశాలు. అంటే యాజ్ ఎ వినియోగదారుడికి మీకు క్వశ్చన్ చేసే అధికారం ఉంది. అంటే మీరు డబ్బులు ఇచ్చి ఒక వస్తువు కొంటున్నప్పుడు దానికి నాణ్యతగా ఆ వస్తువు ఉండాలి. ఆ వస్తువుకి తగిన ఐఎస్ఐ మార్కు, ఏవైతే స్టాండర్డ్స్ వాళ్ళు పొందారో, క్వాలిటీ స్టాండర్డ్స్, అవన్నీ కూడా ఆ వస్తువుకి ఉండాలి. ఎక్కడైనా లోపం అని మీకు అనిపిస్తే మీకు ఆ ప్రశ్నించే అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఏదైతే మీరు ఎన్ఫోర్స్ చేసుకోవాలో వివిధ ఫోరమ్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్నాయి, మనకు స్టేట్ లెవెల్ కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, మనకు హైకోర్ట్స్, సుప్రీంకోర్టు స్థాయి వరకు కూడా కొన్ని కేసులు వెళ్ళి కన్జ్యూమర్స్ గెలుచుకొని వచ్చిన అంశాలు కూడా ఉన్నాయి. ఇందాక మనకు అనంతరావు గారు చెప్పినట్టు ఒక కేసులో ఫెయిర్ అండ్ లవ్లీ ఏదైతే ఆ కేసులో 1 crore వరకు కూడా కోర్ట్స్ పెనాల్టీ వేయడం, ఇవన్నీ కన్జ్యూమర్కి ఎంతో వాళ్ళ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఇంకా బలోపేతం చేసే, ముందుగా సాగే విధంగా స్టెప్స్ తీసుకోవడమే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం భారతదేశంలో ఇంకా కూడా కన్జ్యూమర్ అవేర్నెస్ అన్నది తక్కువ ఉంది. అలాంటి డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే ఒక ప్యాకెట్ వాళ్ళు అమ్మాలి అంటే ఆ ప్యాకెట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాని ఎగ్జాక్ట్ సేమ్ ఫోటోనే ఆ ప్యాకెట్ పైన ఉండాలి. వివరించారు ఈ యొక్క చట్టం ఏ విధంగా వచ్చింది, ఎప్పటి నుంచి ఆరంభంలో ఉంది, ఏమేమి అందులోకి వస్తాయనే విషయాలు డిఎస్ఓ మేడం గారు తెలియజేశారు.
సో అది ఆ విధంగా చూసినట్లయితే 1986లో ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద పార్లమెంట్. లేటర్ ఆన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో ఈ యొక్క యాక్ట్ని మళ్ళీ 2019 యాక్ట్గా రిపీల్ చేయబడింది. సో ద మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఈ కామర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కామర్స్ ఎందుకు తెచ్చారు అంటే ప్రజెంట్ ట్రెండ్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ఇవన్నిట్లో కూడా ఆన్లైన్లో కొనుక్కుంటూ ఉన్నారు. చాలా వరకు మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ బదులుగా వేరే ప్రోడక్ట్ వస్తూ ఉంది. సో ఆ టైంలో ఏం చేయాలో తెలియక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వాటి కోసం ఏం చేశారంటే ఈ కామర్స్ని యాడ్ చేయడం, అదేవిధంగా ఈ కంప్లైంట్ ఎక్కడైతే ఉన్నాడో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఆ ప్రదేశంలోనే కేసు వేసే విధంగా, ఆ ప్రదేశంలో ఉంటూనే కంప్లైంట్ ఇచ్చే విధంగా చేయడం జరిగింది. ఏర్పాటు చేసుకోవడానికి గల సందర్భం ఏంటి అంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం. ఎందుకు మనము ఈరోజు డిసెంబర్ 24నే జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవాలి అంటే మేడం ఇందాక చెప్పినట్టుగా మనకి మొట్టమొదటిసారిగా 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంటులో ప్రవేశపెట్టబడి చట్టంగా రూపొందింది ఈ డిసెంబర్ 24నే. కాబట్టి ఈ డిసెంబర్ 24ని పురస్కరించుకొని మనము ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవంని జరుపుకుంటున్నాం. అయితే మనకి ఈ డిసెంబర్ 24న ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి భారత ప్రభుత్వం వారు అంటే యాక్చువల్గా ఈ కన్జ్యూమర్ అఫైర్స్ వినియోగదారుల వ్యవహారాలు అనేది ఒక పెద్ద శాఖ అన్నమాట. ఈ శాఖ మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక భారత మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కన్జ్యూమర్లకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడము, అనేక ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను వారి ఆధ్వర్యంలో అన్ని స్టేట్స్లో కూడా జరుగుతుందన్నమాట. అదే మన స్టేట్కి వచ్చేసేటప్పటికి కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అయితే మనకి ఈ కన్జ్యూమర్ అనేవాడు, వినియోగదారుడు అనేవాళ్ళు ఒక శాఖకే, సివిల్ సప్లైస్ శాఖకే పరిమితం అని కాదు. మనకి ఈ సెలబ్రేషన్స్ అనేవి కూడాను మనం అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటాం అన్నమాట. అంటే మనకి ఈ నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ జరుపుతాం. ఎందుకు జరుపుతామంటే ఈ వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అన్నిటిలో కూడాను వినియోగదారులకి అవేర్నెస్, అవగాహన పెంపొందించడం కోసము. మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వైసీపీ అధినేత జగన్ మెప్పు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులపై, ప్రజాప్రతినిధులపై అవాకులు చవాకులు మాట్లాడితే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర మహిళా నాయకురాలు ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు మాలే విజయలక్ష్మి, తొరకల నిర్మల, మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, గొర్రెల సత్యవాణి, ద్వారా పార్వతీ సుందరి, కప్పల వెలుగు కుమారి మహిళలు మాట్లాడారు. ఈ సందర్భంగా మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు కుటుంబానికి రాజకీయ వారసత్వ చరిత్ర ఉందని, నిత్యం ఆ కుటుంబం ప్రజా జీవితంలో మమేకమై ఉంటుందన్నారు. ఆ కుటుంబాన్ని, ఆదిరెడ్డి వాసును విమర్శించేంత స్థాయి రాజకీయ చరిత్ర భరత్కు లేదన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేల మంది పేద ప్రజలకు, విద్యార్థులకు చేయూత అందిస్తున్న ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి బురద జల్లడం హాస్యాస్పదమని అన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు నగరంలో ఒక్క అభివృద్ధి పనైనా చేసిన దాఖలాలు లేవని, చేసిన పనులు కూడా నాణ్యత లేకుండా కమిషన్ కోసం కక్కుర్తిపడి చేసినవేనని అన్నారు. 18 నెలల్లోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఎంపీ హయాంలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్లు, రౌడీయిజం, గంజాయి బ్యాచ్లు ఈ 18 నెలల కాలంలో గణనీయంగా తగ్గిపోయారని, ఎక్కడా కనిపించడం లేని వారిపై కేసులు, పీడీ చట్టం ప్రయోగించడం చేస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం చేపట్టామని, ప్రజలను, పోలీసులను భాగస్వామ్యం చేస్తూ నేరాలను తగ్గించామని తెలుసుకోవాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో జరగని విధంగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే వాసు అన్ని దేవాలయ కమిటీలను నియమించారని అన్నారు. వైసీపీ మహిళా మనుల్లారా, జగన్ ప్రభుత్వంలో మహిళలపై, బాలికలపై జరిగిన అత్యాచారాలు, హత్యాకాండలు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు. ఇటీవల నగరంలో బాలిక అత్యాచారంలో నిందితులకు వైసీపీ మహిళలు కొమ్ము కాసిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ నగరంలో మంత్రి లోకేష్ పర్యటనలో ఆదిరెడ్డి కుటుంబానికి ప్రజలు, మహిళల ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి లోకేష్ స్వయంగా ఆదిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికల్లో కూడా తన
అవకాశం లభించిందనే ఆందోళన భరత్ చెందుతున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ నగర పర్యటన విజయవంతం కావడం బట్టి మాజీ ఎంపీ భరత్కు కనువిప్పు కలగాలన్నారు. మంత్రిగా, పార్టీ నాయకునిగా నిత్యం బిజీగా ఉండే లోకేష్ నగర పర్యటన వాయిదా పడడం వెనుక ఆదిరెడ్డితో చెడిందని, అభూత కల్పనలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాలంటే తెలియని విద్యార్థుల హృదయాల్లో, మైండ్లలో కుల, మత, విష సంస్కృతులను, నేర ప్రవృత్తి రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ను చూసి స్థానిక నాయకులు రెచ్చిపోవడం చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలేమీ అమాయకులు కాదని, అన్నీ గమనిస్తున్నారని తెలుసుకోవాలని, ఇకనైనా మాజీ ఎంపీ భరత్ ఆత్మకైనా లేదంటే చరిత్రహీనుడవుతారని చండీప్రియ అన్నారు. తురకల నిర్మల మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న భరత్ రాజకీయాలు హుందాగా చేయాలని, వ్యక్తిగత విషయాలకు వెళితే తాము కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం భరతరామ గారికి కొన్ని సూచనలు ఇవ్వాలని. మాజీ ఎంపీ భరతరామ గారికి మా మహిళల తరపున కొన్ని సూచనలు ఇవ్వాలని. ఎందుకంటే భరతరామ గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. ఈవీఎం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారిని 10 సార్లు అంటం అనేది అంటే జపం చేస్తున్నాడు. మా ఎమ్మెల్యే గారి పేరు చెప్తేనే కానీ ఆయనకి ముద్ద దిగట్లేదు. అయితే ఈవీఎం అంటున్నావు కదా భరతరామ్ గారు, 2019లో మీరు ఈవీఎంఎల్తో నెగ్గారా? మీ ప్రభుత్వం వచ్చిందా అంటే పచ్చకామంలో వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అలాగే నీకు నువ్వు ఎలాగైతే ఈవీఎంఎల్ మీద నెగ్గేవో మరి మా ఎమ్మెల్యే గారు కూడా అలా నెగ్గారు అనుకున్నాం. మా ఎమ్మెల్యే గారికి అది అంత అవసరం లేదు. మా ఎమ్మెల్యే గారి కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం. అటు మెట్టినింటా ఇటు పుట్టినింటా కూడా రాజకీయంగా ఎంతో అనుభవమైన కుటుంబం అది. ఈరోజు 42వ డివిజన్లో చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి కుటుంబానికి 3,000 నుంచి 2,000 నుంచి 3,000 వరకు సొంత ఓటింగ్ ఉంది. 75,000 మెజార్టీ వచ్చిందంటే వాళ్ళ చేసిన కృషి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేసిన సేవ కనుక అంత మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ చూసి ఎంతసేపు ఇంకా మతి భ్రమించి ఎలాగ నేను ఎలాగైనా సరే ఎమ్మెల్యే అయిపోవాలా అని మా ఎమ్మెల్యేని మా పార్టీ వెనకాల ఉన్న మా నాయకుల్ని కూడా విమర్శించడం జరుగుతుంది. ముందు నువ్వు ఒకసారి సరి చేసుకో. నీ వెనకాల ఎవరున్నారు, నీ వెనకాల ఎటువంటి బ్యాచ్ ఉన్నది నువ్వు ఒకసారి సరి చేసుకో. ఈరోజు గంజాయి గురించి, డ్రగ్స్ గురించి వాటి కోసం కొంతమంది మహిళలు మాట్లాడారు. మహిళా మనులారా, ఈరోజు మీ యొక్క ప్రభుత్వంలో 2019 నుంచి 2024 పాలనలో పీడీ యాక్ట్ అనేది మీరు ఎక్కడ 11 మందికి పెడితే మా కూటమి ప్రభుత్వంలో కేవలం 18 నెలల్లో ఐదుగురికి మేము పీడీ యాక్ట్ భయపడకుండా కట్టారు. అలాగే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్ గంజాయి కేసులు మీరే గంజాయి అమ్ముతారు, మీరే డ్రగ్గిస్టులు, మీరే రౌడీలు. అందువల్ల ఒక్కళ్ళను కూడా మీరు అరెస్ట్ చేయలేక 0. ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో మరి 8 మందికి మరి పీడీ యాక్టులు పెట్టించడం జరిగింది. అలాగే రౌడీ షీటర్లు మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 114 మందికి అయితే మా ప్రభుత్వంలో 96 మందికి రౌడీ షీటర్లు కానివ్వండి, సెక్సైల్ అఫిడేట్ వాళ్ళు కానివ్వండి ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా పాలనా విధానాన్ని వారి నమ్మిన రాజమండ్రి ప్రజలకి అందరికీ కూడా సేవలు అందిస్తూ, రాజమండ్రి అభివృద్ధికి సేవలు అందిస్తూ రాజమండ్రి రూపురేఖలు మారుస్తున్నారు మా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. నువ్వు 5 సంవత్సరాలు చేయలేని, 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయలేని పని కేవలం 18 నెలల్లో మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. ఇది కుళ్ళుకుని మహిళలందరితో పిచ్చిగా మాట్లాడించడం, రౌడీ వాళ్ళకి మీరే అద్దెలకు ఇచ్చి రౌడీ వాళ్ళతో మీరే పనులు చేయించి మరి కూటమి ప్రభుత్వం మరి విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తుందనేది తప్పు. కనుక మీరందరూ కూడా ఒక్కసారి అవగాహన కలిగి మాట్లాడండి. మీ బాధ్యత మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమం తీసుకుని ఈరోజు 42 డివిజన్లో
ప్రజలతో మమేకమై పోలీసు శాఖ వారిని పిలిపించి ఎక్కడికక్కడ గంజాయి బాచి కానివ్వండి, మరి డ్రగ్స్ కానివ్వండి అన్నీ కూడా నిర్వివరణంగా మరి కరెక్ట్గా చేసింది మా ఎమ్మెల్యే గారని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ప్రైవేట్ హాస్టల్కి సంబంధించిన ఒక అమ్మాయి రేప్ కేసుని కూడా వీళ్ళు వక్రీకరించి ఆ అమ్మాయి రేప్ జరగడానికి కారణం కూటమి నేతలు అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానిలో A1, A2, A3గా ఉన్నారో ఆ నిందితులకి ఆశ్రయం కల్పించిన నేత మీ వైఎస్ఆర్సీపీ నేత కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఇలాంటి ఉదాహరణలు తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిన, ఎక్కడ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎవరు మనకి దొరుకుతున్నా కూడా వాళ్ళన్నిటి మూలాలు వైసీపీలోనే మనకు దొరుకుతున్నాయి. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రెస్ మీట్లో రపా 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 ఆడిస్తామని ఆయన అంటే, ఇక్కడ రాజమండ్రిలో కూడా బ్యాచ్ అంతా కూడా మేము కూడా ఆయన పందాలోనే ముందుకెళ్ళాలని ప్రతి విషయాన్ని వక్రీకరించి దానికి బాధ్యత కూటమి నేతలని చెప్పడం కరెక్ట్ కాదు. యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీ భద్రత మీ బాధ్యతతో అనేక కార్యక్రమాలు నిర్వహించి రాజమహేంద్రవరంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళకి సమస్య వచ్చినా, ఏ అమ్మాయి నాకు ఇబ్బంది ఉంది అన్నా అని సోషల్ మీడియాలో కానీ ప్రత్యేకించి కలిసినా కూడా దానికి సంబంధించి ముందుకెళ్తూ అటువంటి విషయాల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించిన విషయాల్లో మా నేతలున్నా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఆయన ఓపెన్గా ప్రకటిస్తున్నారు. మొన్న బీసీ హాస్టల్లో జరిగిన సంఘటనలో కూడా ఆయన ఒకటే చెప్పారు, వైసీపీ మహిళా నేతలు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏమన్నా మీ దగ్గర మనం నివారించడానికి ఏమైనా ఉంటాయి, ముందు ఏమైనా సూచనలు ఉంటే కూడా మేము స్వాగతిస్తామని నేను చెప్పడం ఆయన యొక్క నిబద్ధతకు కారణం. అటువంటి యువనేత మీద బురద జల్లడానికి మీరు ఎటువంటి రాజమండ్రిలో ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా దానికి ఆదిరెడ్డి శ్రీనివాసే కారణం అని భర్త గారు చెప్పమనగానే మీరు ముందుకొచ్చి చెప్పడం తగదు. మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో అదే నేతను మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఎవరైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఉన్నారో వాళ్ళతో పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం కూడా తగదు. దయచేసి వాస్తవాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా మీ తీరు మార్చుకుని మా నేత మీద బురద జల్లడం ఆపి మీ నేతలు కూడా మీ పక్కన ఎవరున్నారో సరిచూసుకుని ఒక మంచి రాజకీయ ఒరవడి అనేది మనందరం కలిసి రాజమహేంద్రవరంలో ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేసుకు మరొక్కసారి భరతరామ్ గారికి విన్నవించుకునేది, దయచేసి మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడానికి మీరు అనవసరమైన విషయాలను తెర మీదకు తీసుకురావద్దు అని మేము కోరుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నాం. చేనేత కార్మికులను, సంఘాలను ఆదుకునేందుకు ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణతో పాటు ఇతర ప్రతినిధులు నల్లా రామారావు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పెనుకొండ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించాలని, కార్మికులకు ఏడాదికి ఇస్తామన్న 25,000ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆప్కోకు 200 కోట్లకు పైగా బకాయిలు పడడంతో చేనేత సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఆ బకాయిలు చెల్లించకపోతే చేనేత కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్పై కూడా జీవో ఇచ్చారు కానీ అమలు కావడం లేదన్నారు. త్వరలోనే విజయవాడలో భారీ స్థాయిలో చేనేత కార్మిక సంఘాల సమైక్యతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 4,000 రూపాయలు నేతల నేస్తామని ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈవేళ మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి మరి 24,000 కాదు ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి 25,000 ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. అంటే ఇప్పటికి 2 దఫాలు చేనేత కార్మికుడికి 24,000-25,000 చొప్పున పడవలసిన మరి ఆ పథకం మరి ఇప్పటి వరకు కూడా ముందుకు రాలేదు. అంతేకాదు చేనేత మరి కార్మికుడికి మరి మరమగ్గానికి 500 యూనిట్లు, చేనేత మగ్గానికి 200 యూనిట్లు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా జీవో ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు కూడా మరి అమలయ్యే పరిస్థితి లేదు. అంటే చేనేత కార్మికులు, చేనేత సొసైటీ అంత ఎంత సులకరంగా కనపడుతుందా ఈ కూటమి ప్రభుత్వానికి అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే రేపు పండగ వస్తూ ఉంది, ఎల్లుండి రేపేమో మరి క్రిస్మస్ ఉంది,
పండగ ఒక 15 రోజుల పండగ ఉంది. ఇప్పటి వరకు చేనేత వస్త్రాలకి మరి రిబేట్ కూడా మాట్లాడవలసిన పరిస్థితి 30% మరి రిబేట్ కూడా ఇప్పుడు వరకు మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే చేనేత మీద దృష్టి పెట్టే నాయకుడే లేదు ప్రభుత్వంలోని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి చేనేత వర్గానికి ఇచ్చిన హామీలు ప్రధానంగా ఏమిటి? వ్యాపారాభివృద్ధికి కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేనేత మనుగడ కొనసాగించాలంటే ఆప్కో బకాయిల్ని రిలీజ్ చేయాలి, ప్లస్ జిఎస్టీ వేశారు, అది రద్దు చేయాలి, దాన్ని సవరణ చేసి మళ్ళీ 12,000 ఏదో పెట్టి జిమిక్ చేశారు. అందువల్ల ఇవాళ జిఎస్టీ రద్దు చేస్తున్నది పక్కపోయింది. ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇంకా అమలు కాలేదు. 25,000 ఇస్తా అన్నారు, గతంలో 24,000 ఉన్నది, ఇది అమలు కాలేదు. ప్లస్ అది కాక ప్రధానంగా ఏంటంటే ఎంత 1,000 కోట్ల అక్కల ముందు ఈ సమస్య చేస్తే 500 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసి ఫండ్ పెట్టి చేస్తే లక్షలాది చేనేత కార్మికులకి బతుకు తెరువు ఉంటుంది, సొసైటీలు నిలబడతాయి అనుకున్న దుర్భక్షానికి మేమందరం కూడా పోరాడటం. దేనికి పోరాటం అంటే గవర్నమెంట్ని మేము డబ్బుని ఇవ్వమని కాదు, మాకు ఉన్నది మాకు దాఖలా చేస్తే మా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము అందరూ అర్థిస్తున్నాం. వారి మీద డిమాండ్ చేయట్లేదు. ఇంకేతంటే చేనేత కులం అంటే భారతదేశానికి అన్నదాత వస్త్రదాత. అన్నం వస్త్రం ప్రధానమని మానవ జీవనానికి. అంటే వస్త్రదాత అనేది ఎవరు అనలేదు, అన్నదాత అనే సుఖీభావం అంటున్నారు, ఆయన సుఖంగా ఉండని. వస్త్రదాత సుఖీభావం అనేవాళ్ళు లేరు. ఇంచేతనే వస్త్రం కట్టడం వల్ల ఏమిటంటే జీవితానికి ఆధారం, ఈ మానాన్ని కలుపుకోవడానికి ఈ చేనేత వృత్తే వస్త్ర నిర్మాణం చేశారు. అంచేత ఈ కులం ఎటువంటిదంటే సాత్వికైన కులం. పోరాటానికే దెబ్బలాడుకు ఉండే కులానికే వాళ్ళకి మామూలుగా పెద్దపీట వేస్తున్నారు తప్ప రాజ్యాంగం నిర్మలమైన వాళ్ళకి ఏమీ అవకాశం కలిగించలేదు. ఈ యొక్క బకాయిలను మాకు రిలీజ్ చేసి ఈ చేనేత కులానికి ఉపాధి కల్పిస్తే మేమందరం కూడా సురక్షితంగా ఉంటాం. ఇంకైతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది మేము ప్రకటన చేయట్లేదు తప్ప. అన్నదాతలు మామూలుగా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ అనేక రకాలైన రాయితీలు ఇస్తున్నారు తప్ప ఉన్న రాయితీలు మాకు ఇవ్వక్కర్లేదు. ఉన్నదాని పన్నుల రూపంలో మాకు వసూలు చేసి జిఎస్టీ తగ్గించమని చెప్పి అన్నాళ్ళ నుంచి పోరాడుతున్నాం. దానికోసం సీమ కుట్టినట్టు కూడా లేదు రాజ్యాంగ ప్రభుత్వానికి. నగరంలో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు వాటి ప్లానింగ్కు మధ్య వ్యత్యాసం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం గాంధీనగర్ 4 గాధలమ్మ నగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానికంగా నిర్మిస్తున్న నూతన భవనాలకు సంబంధించిన పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను తనిఖీ చేశారు. వివిధ భవనాలకు సంబంధించి కొలతలను పరిశీలించారు. బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మాట్లాడుతూ ప్లాన్కి విరుద్ధంగా నిర్మాణం జరిగే వాటికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, పి శ్రీనివాస్, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. సిలువ సాక్షి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్థానిక బొమ్మూరు నందు సెయింట్ జోసెఫ్ స్కూల్ గ్రౌండ్లో గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. సిలువ సాక్షి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ సుకుమార్ అధ్యక్షతన కార్యక్రమం ఆద్యాంతం ఆత్మీయంగా జరిగింది. సిలువ సాక్షి సంఘ సభ్యులు క్రిస్మస్ గీతాలు ఆలపించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు జోయల నిర్మల, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గెడ్డం జ్యోతి, టానింకి జెస్సీ క్యాండిల్ లైట్ సర్వీస్ చేశారు. బళ్ళారి నుండి విచ్చేసిన దైవజనులు ఏమైనా చేయగలవు పాట రచయిత ఆ పాటను ఆలపించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అతిథులు దైవజనులు జడ్సన్ మోజెస్, మేడపడి షర్మిలారెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కడుపూడి సారథి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచపల్లి ప్రసాద్, కొయ్యన కుమారి, ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ సూపరింటెండెంట్ చాపల విజయ్ కుమార్, యాంకర్ చోటు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులు సుకుమార్ మాట్లాడుతూ సిలువ సాక్షి మినిస్ట్రీస్కి ఇది 7వ క్రిస్మస్ అని, కేవలం యేసుక్రీస్తు ప్రభువు కృప వల్లే తాను ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నానని, మనలో ఉన్న రహస్య పాపాలు వదిలిపెట్టి యేసుక్రీస్తును హృదయంలోకి ఆహ్వానించినప్పుడే నిజ క్రిస్మస్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది విశ్వాసులు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ ప్రేమ విందును సిలువ సాక్షి వర్షిప్ సెంటర్ సంఘం సభ్యులు ఏర్పాటు చేశారు. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. సో ఇలా క్రిస్మస్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చిన సుకుమార్కి ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తూ, ఆల్రెడీ చోటు చాలా చెప్పాడు సుకుమార్ గురించి. నిజంగా
సుకుమార్ అయితే ఈరోజు మీ అందరికీ దైవజనులు, నాకైతే సొంత ఫ్యామిలీ మెంబరు. ఎందువల్లంటే నాకు యాంకరింగ్ ఇందాక చోటు చెప్పినట్టు సీసీ ఛానల్లో యాంకరింగ్ అయింది మేము చూసేవాళ్ళం. కానీ పెద్ద పెద్ద ఈవెంట్లు మన రాజమండ్రిలో ఏం జరిగినా సుకుమార్ లేకుండా ఈవెంట్ ఉండేది కాదు. ఒక ఈవెంట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్. అసలు సుకుమార్ నాకు ఇచ్చిన ఎలివేషన్కి హీరోయిన్ వస్తుందేమో అనుకున్నారు. అంత క్రేజ్ తీసుకొచ్చిన ఈవెంట్ ఏదైనా ఉంది అంటే నా లైఫ్ టైంలో అది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అది నాకు ఆ క్రేజ్ వచ్చింది, నాకు అంత వ్యూవర్షిప్ వచ్చిందంటే అది ఖచ్చితంగా మా స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్. సో అదేవిధంగా ఇందాక చోటు గురుదాసం కూడా మనం మాట చెప్పుకోవాలి. సో మనందరికీ తెలుసు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎక్కడా కూడా స్టేట్లో ఎక్కడా కూడా విగ్రహం లేదు. సో ఖచ్చితంగా బికాజ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎన్నో చేశారు. ఆయన గుర్తుగా మరి నందగంజన్ జంక్షన్లో మంచి విగ్రహాన్ని స్థాపించి మరి క్రమం తప్పకుండా అబ్దుల్ కలాం గారు ఈవెంట్స్ చేస్తూ సో ప్రతి స్కూల్లో కూడా ఆయన ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా పిల్లలు కూడా ఆయనలో ఎదగాలని మంచి స్ఫూర్తితో ఎందుకంటే వీళ్ళందరూ యాంకరింగే చేయడం కాదండి, సోషల్ సర్వీస్ చేయాలన్న ఆలోచనతో వచ్చి మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్న చోటును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో అదేవిధంగా చాలా చాలా షాక్ తిన్నాను ఏంటంటే ఇలా యాంకరింగ్ చేస్తున్న సుకుమార్ గారు ఒకరోజు నాకు ఎక్కడో చూశాను. ఇటు దైవజనులు సుకుమార్ గారు అని నేను చూసింది తప్పా కాదా అని చెప్పి మళ్ళా తిరిగి చూశాను. అంటే ఈరోజు అలా దేవుడు మార్గంలో వెళ్ళడం అన్నది ఎవరికి సాధ్యం కాదండి. అది నిజంగా ఆ దేవుడు దీవెనలు ఉండాలి. అంత గొప్ప దీవెనలు ఉన్న వ్యక్తి ఎవరికో ఇంతమందిలో ఒకరికి దొరుకుతుంది. అది ఆ దేవుడి బ్లెస్సింగ్ అన్నది. నేనైతే అది సుకుమార్ ద్వారా మీ అందరికీ ఇవ్వడానికి ఆ భగవంతుడు సుకుమార్ని ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈరోజు మీ ముందున్నటువంటి సుకుమార్ గారు ఒకప్పుడు సిసిసి అలాగే సిటీ కేబుల్ అనే ఒక ఛానల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక మాటలో చెప్పాలంటే సుకుమార్ ట్రెండ్ అనేది నడిచింది. ఎంతోమంది యువకులు అప్పుడు ఈ సోషల్ మీడియా కూడా లేదు, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్, యూట్యూబ్ ఒకటే ఉంది. బట్ ఇలా రీల్స్ అవి కాదు. ఏదైనా ఒక ఉదయం లేచాము అంటే ఖచ్చితంగా సుకుమార్ అన్న ప్రోగ్రాం చూడాలి, సాయంత్రం అయిందంటే సుకుమార్ అన్న ప్రోగ్రాం చూడాలి. ఏ రోజైనా సరే ఒక హౌసీ కార్యక్రమం అనేది జరిగితే సుకుమార్ అన్న వస్తాడు. అలా అతని కోసం జనాలందరూ కూడా వెయిట్ చేసి తన యాంకరింగ్ కోసం ప్రత్యేకంగా చూసేటటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అలా చేయగలిగాము, అది నాకు సంతృప్తి కలిగించే విషయం. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కాబట్టి నేను సుకుమార్కి చాలా చెప్తుంటాను, నువ్వు ఇక్కడతో ఆగిపోకూడదు సుకుమార్, నువ్వు ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఒక మంచి
ఎక్కువ మందిని మోటివేట్ చేసే కార్యక్రమాలు చేసేలాగా మా సుకుమార్ ఎదగాలని చెప్పేసి నేను అస్తమానం కనిపించినప్పుడు అలా అంటూ ఉంటాను. అది మీ ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ సార్ అని అంటుంటారు. అయితే దురదృష్టవశాత్తు ఆర్ట్స్ కాలేజీని ఇప్పుడు బయట ఎందుకు ఇవ్వట్లే. అందుకని మళ్ళీ నేను చెప్పాను, మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ ఉంది, అది కూడా వదిలిపెట్టద్దు, ఖచ్చితంగా అక్కడైనా పెట్టి తీరాలి, మేము వచ్చి కూర్చోవాలి మేము కూడా అని చెప్తున్నాను. అందుకనే మా సుకుమార్కి ఇంత మంచి కార్యక్రమం. అంటే క్రిస్మస్ అంటే అందరూ ఆనందంతో జరుపుకోవాలి, నడిపించుకునే పండుగ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ క్రిస్మస్ని మేము అంటే జన్మతః నేను హిందువుని అయినప్పటికీ నా మతం నాకు ఆచరణలో ఉన్నప్పటికీ పరమత సహనాన్ని కోరుకునే వ్యక్తిని కాబట్టి నిర్భయంగా వచ్చి చక్కగా ఈ విషయాన్ని నేను చెప్పగలుగుతున్నాను అంటే ఈ మిగతా విషయాలని మనకు అనవసరం అండి. మనందరం కలిసిమెలిసి తిరుగుతున్న వాళ్ళు. నువ్వు కాసేపు అయినా నువ్వు అలాగా నువ్వు ఇలాగా ఇవన్నీ మనకు అవసరం లేదండి. మనకు కావాల్సిందేంటి, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా శాంతిని కోరుతాడు, కోపం గించుకోవడం అని నమ్మే వ్యక్తిని నేను. అందువల్ల నేను అందులోనే క్రైస్తవ్యాన్ని ఎదుర్కొన్నాను. నేను శాటిలైట్ సిటీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శాటిలైట్ సిటీ గ్రామంలో నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. డాక్టర్ రఘురామ్ కిరణ్ కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ భైరెత్తి సరోజినీ దేవి, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి చౌడార లాజర్, ఎస్కే భాషా, రాలి సత్యరాజు, పాలపర్తి రత్నం, తనబుద్ది సుబ్బయ్య, గేద్దాడ వెంకటకృష్ణ, మజ్జి కనకారావు, బుడంపర్తి రామకృష్ణ, బిలకుర్తి శ్రీను, ఇనపకుర్తి ఈశ్వర్రావు, కొప్పిశెట్టి బేబీ, బొమ్మన లక్ష్మి, దల్లి సింహాచలం, మడగల శ్రీను, వేగి కిషోర్, నక్కిల ప్రసాద్, టెక్కం ఉమ, వీరబోయిన వెంకటేష్, పీతల రాంబాబు, కర్రి అనిల్ శ్రీకాంత్, అవినాష్, పిట్ల కిట్టు, గెద్దాడ సురేంద్ర, కొమ్మోజు పెద్దిరాసు తదితర జనసేన, బీజేపీ నాయకులు, నాయ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు, రజక సంక్షేమ సంఘం నాయకులు, శాటిలైట్ సిటీ యూత్ పాల్గొన్నారు.
శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతనంగా చైర్మన్గా నియమితులైన వర్రే శ్రీనివాసరావుకు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ భర్రే కొండబాబు అభినందనలు తెలిపారు. స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘానికి నూతనంగా చైర్మన్గా నియమితులైన వర్రే శ్రీనివాసరావును కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ భర్రే కొండబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వర్రే శ్రీనివాసరావుకి భర్రే కొండబాబు దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘం స్థాపించిన దాత కారుణ్యానంద స్వామీజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న కుష్ఠరోగులు, అనాథలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వర్రేతో చాలా ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఈవోలు చాలా వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తాను చైర్మన్గా ఉన్న సమయంలో కొంత మేరకు బయటపెట్టానని వివరించారు. కొత్త పాలక వర్గం గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తుల పరిరక్షణతో పాటు గతంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దాత ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని జీవకారుణ్య సంఘాన్ని స్థాపించి దానికి దానం చేశారని, ఆయన ఆశయాలను కాపాడటానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఈవోలు లేని ఉద్యోగులను ఉన్నట్టుగా బిల్లులు పెట్టి దోచుకొని తినేశారని, భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ అక్రమాలపై నూతన పాలకవర్గం చర్యలు చేపట్టకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసుల దృష్టికి తీసుకుని వెళతానని అన్నారు. సరైన విధంగా స్పందించకపోతే భారీ ఎత్తున ఆందోళన చేపట్టడానికి తాను సిద్ధమని వెల్లడించారు. అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి విచారణ జరిపిస్తానంటే తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని ప్రకటించారు. ఆస్తులను పరిరక్షించేటటువంటి విధంగా మరి మేము నడవడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం కూడా మేము అప్పుడు కొన్ని మాకంటే ముందు జరిగినటువంటి అవినీతి అక్రమాలని చాలా వరకు బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడున్నటువంటి పాలకవర్గం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకి మీరు ఇంకా చెప్తున్నానంటే అనాథులు, విధవరాండ్లు, వృద్ధులు, అనాథ పిల్లలు మరి ఉండేటటువంటి ఈ యొక్క ఆశ్రయం ఏదో గుడి కట్టి గుడిలో ఉండి ఆ గుడికి పూజ చేసేది కాదు. ఆకలి దొప్పులతో ఉన్నటువంటి జనం ఉండేటటువంటి పరిస్థితి. ఇది అవినీతి జరిగితే వాళ్ళ యొక్క జీవన పరిమాణం దెబ్బతినేటటువంటి పరిస్థితి. మరి ఆ రోజు యాట్లపాలెం సుబ్బారావు గారిగా ఉన్నటువంటి ఆయన కారుణ్యానంద స్వామీజీగా మారి, ఒక చౌదరికి సంబంధించినటువంటి ఆయన మారి, ఆయన మరి ఇంత పెద్ద పెద్ద ఆశ్రమాలు సంపాదించి మరి కుష్ఠరోగులు, అనాథులు, అనాథ పిల్లలు విపత్తు జరిగినప్పుడు దానికి సంబంధించిన డబ్బు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమపడి సంపాదించినటువంటి ఆస్తిని మరి కొలగొడతా ఉన్నారు. అదేంటంటే మరి మీ టైంలో మీరు ఎందుకు చేయలేకపోయారంటే మాకు సమయం లేదు, చేసి తీరడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మాకు సమయం లేదు. రెండోది కొంతమంది మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కొంతమంది ఆటంకాలు గురి చేయడం, డైరెక్టర్లందరినీ కూడా నా మీద తప్పుదారి పట్టించేటటువంటి విధంగా కొంతమందితో నడిపించడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి నడిచినాయి. ఆ రోజుల్లో చేసినటువంటి దొంగతనాలకి పాల్పడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించడం. రెండోది, ఒక వ్యక్తి రెండు జీతాలు అన్నట్టుగా, ఒక్కో వ్యక్తి రెండు జీతాలు అన్నట్టుగా మరి ఇక్కడ జీతాలు తీసుకోవడం, ఇంకో చోట జీతం తీసుకోవడం. నైట్ జీతం ఉంటే పగల జీతం ఉంటాయి. టిఫిన్ కానించి, టీ కానించి, భోజనం కానించి, తనే కాకుండా తన యొక్క మంది మార్పాలతో వేరే వాడికి కూడా పెట్టించడం, ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. గత ఈవోలు అందరూ దూరం పెట్టినటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడున్నటువంటి ఈవో గారు ఏదైతే తారకేశ్వరరావు గారు ఉన్నారో ఆయన మళ్ళీ అప్పులు చేర్చుకోవడం, వాళ్ళకి జీతాలు ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని యథాప్రకారంగా ఈ దొంగతనాలకు పాల్పడి దొంగతనాలను ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులకి మరి ఈ రకమైనటువంటి
ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు ఆయన. అది ఆయన మార్చుకోవాలనేది ఆయన కూడా డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. అయితే దొంగతనాలు మీరు కేసు పెట్టారంటే కంప్లైంట్ ఇచ్చారు ఈవో గారు. కంప్లైంట్ ఇచ్చి మరి ఆశ్రయం పరుగు పోతే ఇక్కడ దొంగతనాలు చేస్తాయంటేనని చెప్పేసి ఈవో గారు దయచేసి చైర్మన్ గారు నేను విత్డ్రా అవుతున్నాను కానీ అతను మానిపించేస్తానని చెప్పేసి చెప్తే అదే వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు 2 జీతాలు ఇచ్చి అక్కడో జీతం ఇక్కడో జీతం ఇచ్చి టీ కానించి టిఫిన్ కానించి భోజనం కానించి రాత్రి భోజనం కానించి దుప్పట్లో వచ్చినటువంటి ఇక్కడ కొబ్బరికాయలు ఇతరత్ర అన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ఆ వ్యక్తులు కబ్జా చేస్తూ ఉంటే ఈ కాలక వరకు రాకముందు కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది. పాలకవర్గం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటిది జరిగినటువంటి అవినీతిని మరి విచారణ జరిపించవలసి వస్తే ఖచ్చితంగా విచారణలో నేను పాల్గొంటాను. ఎక్కడ ఏ అవినీతి జరిగిందో నేను చేపడతాను. లేదు నా టైంలో ఎక్కడన్నా అవినీతి జరిగింది అని అంటే మీరు ఓపెన్గా చెప్పొచ్చు. పాలకవర్గం మీ చేతిలో ఉంది కాబట్టి నేను అది దాని శిక్షార్హుడిని అవుతాను. కానీ నా పాలకవర్గం ఉన్న సమయంలో నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా జాగ్రత్త పడ్డాం. నాకు సమయం అయితే లేదు. లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ మూమెంట్లో ఇస్తే అందరికంటే కూడా రాష్ట్రంలో నేను ఒక్కడే పూర్తిగా ఇది వ్యతిరేకించడం జరిగింది. అంటే నేను ఒక్కడే చైర్మన్గా రిజైన్ చేశాను. రాష్ట్రాన్ని మొత్తానికి ఇన్ఛార్జ్ చేశానంటే నేనుండి ఉపయోగం లేనటువంటి చైర్మన్ పదవి నాకెందుకు అలాగని చెప్పేసి ప్రభుత్వం మారిన వెంటనే రిజైన్ చేశాను. కేకే ఈవెంట్స్ సంగీత విభావరి విక్రమ్ హాల్లో ఘనంగా జరిగింది. విక్రమ్ హాల్లో కేకే ఈవెంట్స్ సంగీత విభావరి ఘనంగా జరిగింది. పలు సినిమా పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎస్ఎఫ్ఎస్ ఆదిమూల సాయిబాబా సంగీతాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం, రాయుడు, చంద్రకుమార్, శ్రీహరి, ఎం చౌదరి, డి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమం కేకే ఈవెంట్స్ అధినేత అధ్యక్షులు కృష్ణ దీపిక అండ్ సింగర్స్ వేదికగా నాగభూషణం సారథ్యంలో డాక్టర్ సల్లా రవి సమక్షంలో కేకే ఈవెంట్స్ అధ్యక్షులైన కృష్ణకి ఘన సన్మానం జరిగింది.
ప్రముఖ మెజిషియన్ డాక్టర్ ఎస్ మనోహర్ రావు స్టిక్ మనోహర్ ఇంగ్లీష్లో రచించిన ప్రాబ్లమ్స్ ఆఫ్ మెజిషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ సోషియాలజికల్ స్టడీ అనే పుస్తకాన్ని పీసీ సర్కార్ జూనియర్ డాక్టర్ ప్రదీప్ చంద్ర సర్కార్ కలకత్తాలోని తన నివాసంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్కార్ జూనియర్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మెజిషియన్ల జీవితాలను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు వారి సమస్యలపై పరిశోధన చేయడం అభినందనీయమని అన్నారు. మ్యాజిక్ రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించడమే కాకుండా సహచర మెజిషియన్ల అభివృద్ధి, అభ్యున్నతికి మనోహర్ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమన్నారు. ఈ పరిశోధన కోసం మెజిషియన్లను స్వయంగా కలిసి వారి స్థితిగతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ విశ్లేషాత్మక పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం విశేషమన్నారు. డాక్టర్ ఎస్ మనోహర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తున్న మెజిషియన్ల స్థితిగతులను గురించి సమాజానికి తెలిసే విధంగా పరిశోధన చేశానని, దీనిపై తీసుకువచ్చిన పుస్తకాన్ని పీసీ సర్కార్ జూనియర్ చేతుల మీదుగా ఆవిష్కరింపచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మెజిషియన్లకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని తన తల్లి కీర్తిశేషురాలు ఎస్ చంద్రావతి, భార్య కేసీహెచ్ సోమేశ్వరీదేవి, కుమార్తె పుష్యమి మనోహర్, మరదలు వి హేమగిరీశ్వరీలకు అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నంకు చెందిన మెజిషియన్లు కె విజయ్ కుమార్, జి అనురాగ్, కాకినాడకు చెందిన మెజిషియన్లు ఎస్కే సతీష్, ఈ ఉదయ్ పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై అవగాహన. వైసీపీ మహిళా నేతలు మాజీ ఎంపీ భరత్ పై ఫైర్. తెలుగు మహిళలు. వరే శ్రీనివాసరావుకి బరే కొండబాబు అభినందనలు. ఈవోల అక్రమాలపై విచారణ చేయాలని విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.